కార్మికుల చట్టాలు యథావిధిగా కొనసాగించాలి. హామీలు ఇస్తారు, గద్దెనెక్కితే మర్చిపోతారు. ప్రభుత్వాలు కార్మికులు వేతనాలు పెంచి ఉద్యోగ భద్రత కల్పించాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకున్న చట్టాలను తొలగించకుండా యథావిధిగా కొనసాగించాలని ఎన్నికల ముందు మేము అధికారంలోకి వస్తే కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరిస్తామంటారు. అధికారంలోకి రాగానే ఆ మాటలను మర్చి పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వాల అనుసంధానంలో పనిచేస్తున్న కార్మికులకు వేతనాలు పెంచి ఉద్యోగ భద్రత కల్పించాలని సిపిఐ మండల కార్యదర్శి అంజనప్ప, అంగన్వాడీ కార్మికుల మండల అధ్యక్షురాలు చాంద్బి, మండల సంఘ మిత్రాల అధ్యక్షుడు కృష్ణారెడ్డిలు తెలిపారు. భారతదేశ వ్యాప్తంగా కార్మికుల చట్టాలను కొనసాగించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలంటూ సిఐటియు, ఏఐటియుసి ఆధ్వర్యంలో సమ్మెకు పిలుపునివ్వడంతో గురువారం ములకల చెరువు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద తమ సమస్యలు పరిష్కరించాలంటూ అంగన్వాడీ ఉద్యోగులు, కార్యకర్తలు, మిడ్ డే మీల్స్ కార్మికులు, సంఘమిత్రాలు, వ్యవసాయ కార్మికులు కార్యాలయం వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకు ఇచ్చిన హామీలను పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. రోజు రోజుకు పెరుగుతున్న నిత్యావసర ధరలు, కూరగాయల ధరలు, డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు తదితర వస్తువులు ఆకాశంలో అంటుతున్నా ప్రభుత్వాలు వేతనాలు పెంచడంలో చొరవ చూపడం లేదన్నారు. కేవలం 10,000 రూపాయల నెల వేతనంగా ఇస్తూ ప్రతిరోజు గొడ్డు చాకిరీ చేయించుకుంటున్నట్లు తెలిపారు. తహసీల్దార్ కార్యాలయం నుండి ఆర్టీసీ బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్ విజయలక్ష్మికి సమస్యలు పరిష్కరించాలంటూ వినతి పత్రాన్ని అందజేశారు. నిరసన కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు జయలక్ష్మి, రమాదేవి, భాగ్యమ్మ, మారెమ్మ, లక్ష్మి, ఉమాదేవి, సరోజమ్మ, రామకృష్ణమ్మ, సంఘమిత్రాలు సరస్వతి, అమల, రజియా, హేమలత, ముంతాజ్, పార్వతమ్మ, నూర్జహాన్, భాస్కర్, ఆశా కార్యకర్తలు అమరావతి, లక్ష్మి, బుజ్జమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా సమ్ ప్రకటించడం జరిగింది. ఏయుటిసి, సిఐటియు, ఆటో, భవన కార్మికులు మొత్తము 24 రకాల కార్మిక సంఘాలన్నీ కూడా ఈరోజు భారతదేశ వ్యాప్తంగా సమ్ అనేది పాటించడం జరుగుతూ ఉంది. అయినా ఈరోజు మన అన్నమయ్య జిల్లాలో తమ్మాలపల్లి నియోజకవర్గం ములకల చెరువు మండలం నందు ఈ యొక్క కార్మిక సంఘం అంతా కూడా ఏకమై ఈ యొక్క సమ్మె కార్యక్రమాన్ని పాటిస్తూ మన తహసీల్దార్ ఆఫీస్ దగ్గర ఈ కార్యక్రమం చేపట్టినాం. గత కొంతకాలంగా కార్మికులు కష్టపడి శ్రమించి కొన్ని ప్రాణాలు పోయి పోరాడి తీసుకొచ్చుకున్నటువంటి కార్మికుల చట్టాలను ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలను అవలంబిస్తూ లేబర్ హక్కులను కాలరాస్తూ పరిపాలన చేస్తా ఉన్నారు. ఇది ఎంత దుర్మార్గం. మా జీతం మాకు అంగన్వాడీ వర్కర్స్ కు, హెల్పర్స్ కు ముఖ్య ఉద్దేశం జీతాలు పెంచాలి అనే ఉద్దేశంతో మేము ఈ రోజు ఈ సమ్మె చేస్తూ ఉన్నాము. అదే కాకుండా చాలా కష్టాలు ఉన్నాయి మాకు. మా కష్టాలను చూసి మమ్మల్ని ఒక ఎంప్లాయర్ గా గుర్తించాలని, మమ్మల్ని కూడా గవర్నమెంట్ ఉద్యోగులుగా గుర్తించాలని, మాకు కూడా కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము కలిపి జీతాలు పెంచాలని, గత ప్రభుత్వంలో 42 రోజులు సమ్మె చేసిన నాటికి కూడా ఆ రోజు ఇప్పుడు ఈ ప్రభుత్వము ఏమి హామీ ఇచ్చింది అంటే, కూటమి ప్రభుత్వము మాకు ఏం హామీ ఇచ్చిందంటే, మీరు 42 రోజులు సమ్మె చేస్తున్నారు, మన ప్రభుత్వం వస్తానిట్లే మీకు జీతాలు మేము పెంచుతాము అని చెప్పేసి ఈ ప్రభుత్వం మాకు హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలైనా కూడా అంగన్వాడీ వాళ్ళు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్న ధర్నాలకు అర్థం ఏంటి, వీళ్ళకి ఏమైనా జీతం పెంచాలా వద్దా అని కనీసం మా గురించి ఆలోచించను కూడా ఆలోచించలేదు. మా కష్టాలు ఈ రోజు ఇంజనీర్లకు కూడా లేదేమో మాకున్న కష్టము. ప్రతి ఒక్కటి యాప్ లో చేయమంటారు, ప్రతి ఒక్కటి కూడా అన్ని యాప్ల్లోనే చేసి ఇంజనీర్లకు కూడా ఇవ్వలేనంత వరకు మాకు ఇచ్చి కనీసం మా జీతాలు పెంచమని అడిగితే కూడా చెవిలో కూడా వేసుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లుగా ఉన్న ఈ ప్రభుత్వము మమ్మల్ని గుర్తించి మాకు జీతాలు పెంచాలనే ఉద్దేశంతోనే మేము ఈ రోజు సమ్మె చేస్తున్నాము. జీతం పెంచడమే కాదు, కనీసం మే నెలలో చిన్న పిల్లలు స్కూల్కి ఎట్లొస్తారు అనే ఉద్దేశం కూడా లేకుండా, మే నెలలో కూడా ఎంత ఎండలున్నా కూడా, ఎంత వేసవి కాలం ఉన్నా కూడా
ఆ ఎండలోనే పిల్లల్ని తీసుకొని వచ్చి పిల్లలకు వంట చేసి పెట్టి పంపించే బాధ్యత కూడా మాకు అప్పగించినారు. అదే ఎన్నో సంవత్సరాలుగా మేము పడుతున్న బాధ ఇది. కనీసం ఈ రోజైనా ఈ ప్రభుత్వము మా కష్టాలను ఉద్దేశించి మాకు జీతాలు పెంచి మాకు కూడా మే నెలంతా కూడా హాలిడేస్ ప్రకటించాలని, ముఖ్యంగా మా జీతాలు పెంచుకొని మమ్మల్ని కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని మేము ఈ రోజు ఈ సమ్మెలో పాల్గొన్నాము. అదే కాకుండా ఆశా వర్కర్లు, సంఘమిత్రాలు, వివోలు, మిడ్ డే మీల్స్ వాళ్ళు అందరూ కూడా వాళ్ళకు కూడా చాలా కష్టాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి లేబర్ కోడ్ రద్దు ఖచ్చితంగా ఈ నినాదాన్ని కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకొని యథావిధిగా కొనసాగిస్తూ మా సమస్యలు కావచ్చు, డిమాండ్లు కావచ్చు, అందరి కార్మికుల డిమాండ్లు కావచ్చు, సమస్యలు కావచ్చు పరిష్కరిస్తూ వాళ్ళకి తగిన న్యాయం చేయాలని కోరుకుంటూ, అదే విధంగా మా సంఘమిత్ర యూనియన్ తరపున మేము పడుతున్నటువంటి కష్టాలు, మేము చేస్తున్నటువంటి పనులు కనీసం అంటే మాకు 23 యాప్లు ఇచ్చినారమ్మా. ప్రతిదీ యాప్లోనే చేయాలి. ఇప్పుడు ఆఫ్లైన్ లేవు, అన్ని ఆన్లైన్లే. 24 అవర్స్ డ్యూటీ, నైట్ కూడా చేయాల్సిందే పరిస్థితి అట్లుంది. మేము చేస్తున్నటువంటి పనికి మాకు తగిన వేతనం ఇవ్వాలని, అదే విధంగా మేము పడుతున్నటువంటి కష్టాలను గుర్తించి మాకు హెచ్ఆర్ పాలసీ కానీ, అదే విధంగా గవర్నమెంట్ ఉద్యోగులు కావచ్చు, మరి అందరితో పాటు మాకు ఇన్సూరెన్స్ కల్పించాలని, మా కష్టాలను గమనించి ప్రభుత్వం